मेरे नाम पर कोई फार्म हाउस नहीं है, बीआरएस के वर्किंग प्रेसिडेंट केटीआर का बयान। बीआरएस के कारगुजार सदर केटी रामाराव ने जोनवाड़ में एफटीएल इलाके की अर्जी पर इनका फार्म हाउस होने के इल्जामात की तरदीद की। तेलंगाना भवन में एक प्रेस कॉन्फ्रेंस के दौरान इन्होंने अहदेदारों पर जोर दिया कि हैदराबाद डिजास्टर रिस्पांस एंड असिस्ट प्रोटेक्शन एजेंसी हैड्रा के दायरे हुदूद में एफटीएल के तहत तमाम गैर कानूनी तामीरात को मुनहदिम कर दिया जाए, खवा वो सरकारी ओहदेदारान हो, सियासी कायदीन या मिनिस्टर्स की ही क्यों ना हो। इन्होंने वजाहत की कि इनका कोई ज़ाती फार्म हाउस नहीं है, इन्होंने एक दोस्त से फार्म हाउस लीज पर लिया है। अगर वो कायदे की खिलाफ वर्जी के तहत है तो इसको मुनहदिम किया जाए। साथ ही तरीक़ेकार तमाम पर लागू होना चाहिए, बशुमाल कांग्रेसी मिनिस्टर्स क्यों ना हो और अरकान असम्बली जिनके इमलाक एफटीएल इलाके में हों। तेलंगाना हुकूमत ने हाल ही में हैड्रा की तश्कीली अमल में लाई, जिसकी आबगिर इलाकों में गैर कानूनी तामीरात की निगरानी और इन्हें मुनहदिम करने की जिम्मेदारी दी गई है। हैड्रा की जानिब से इन्हदामी कार्रवाइयों का सिलसिला जारी है, जिसकी मुखालिफत की जा रही है। पेश है इस खुसूस की कुछ झलकियाँ। ब्यूरो रिपोर्ट, एचएन न्यूज़। మంచి జరుగుతున్నప్పుడు అందరం ఆహ్వానించాల్సింది, కానీ నేరుగా అక్కడి నుంచి బయలుదేరి నాతో పాటు రండి మంత్రులు, పెద్ద పెద్ద కాంగ్రెస్ లీడర్లు, ఎఫ్టీఎల్లలో బఫర్లలో కట్టిన రాజభవనాలు నేను కూడా తీసుకొని మీ అందరం కలిసిపోదాం. నాతో పాటు మీరు కూడా రండి మీడియా, నేను దగ్గర నుండి తీసుకొని పోతా. నిన్న మొన్నటి నుంచి నేను కూడా చూస్తూ ఉన్నా సోషల్ మీడియాలో ఎట్లా బ్రహ్మాండంగా జూములు పెట్టి మరీ తీసినారు. గూగుల్ ఎర్త్తో అది గూగుల్ మ్యాప్స్ ఏందో కానీ చాలా చక్కగా పెద్ద పెద్ద కాంగ్రెస్ నాయకులు పేర్లు చెప్పమంటారా? రెవెన్యూ మంత్రి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, తర్వాత కేవీపీ రామచంద్రరావు గారు, ఆ తర్వాత పట్నం మహేందర్ రెడ్డి గారు ఎఫ్టీఎల్లో, తర్వాత ఇంకెవరున్నారబ్బా సుఖేందర్ రెడ్డి గారు కౌన్సిల్ చైర్మన్ గారు, తర్వాత మన ఉన్నారు మధు యాష్కి గారు, ఇంకా చాలామంది ఉన్నారు. ఇంకొకటి కూడా ఉంది, రేవంత్ రెడ్డి గారిది కూడా ఏడుందో నేను చూపెడతాను మీకు. మీరు వస్తా అంటే రేవంత్ రెడ్డి వ్యవహారం కూడా చూపెడతా. ఎక్కడుందో మీకు శాటిలైట్ మ్యాప్లు పంపుతా, చూసుకోండి. నేనేమంటున్నా అంటే ఐ వెల్కమ్. ఎక్కడ నా పేరు మీద ఏదో మీడియాలో ఏదో వేసేసి ఏదో జరిగిపోయింది ఏమో అయిపోతుంది ఆడేమైనా తప్పుంటే కొట్టండి, నేను ఎందుకు వద్దంట. వెల్కమ్. నా పేరు మీద ఏ ప్రాపర్టీ లేదు, లీజ్ మీద నేను ఉన్నాను. మా ఫ్రెండ్ నన్ను తిట్టుకుంటాడు కావచ్చు ఈ మాట చెప్పినందుకు, ఇంతెందుకు మాట్లాడినారో నాయన నువ్వు అని, జీవితాంతం తిడతాడు కావచ్చు, పర్వాలేదు. నేను తప్పు జరిగితే దాన్ని కూల్చడంలో నేను దగ్గరుండి సహకరిస్తా. ఆడికెళ్ళి అట్లే కలిసిపోదాం. అదే హైడ్రానో అమీబానో ఏదో ఉంది కదా, దాన్ని తీసుకొని ఆడికెళ్ళి పోదాం. పోయి సీదా మనం పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారితో మొదలు పెడదాం. ఎందుకంటే మంత్రి గారు కదా, వాళ్ళ తమ్ముడు కూడా అక్కడే ఉన్నాడు ఎఫ్టీఎల్లో. కూలగొడదాం. చలో ఒకటే రోజు మనందరం ప్రజలకు పారదర్శకంగా ముందుండి నిలబడదాం. మీరు మేము, నాకు ఎలాంటి ఇబ్బంది లేదు, ఎలాంటి అభ్యంతరం లేదు. ఇఫ్ దే వాంట్ టు టేక్ సమ్ యాక్షన్, లెట్ దెమ్ టేక్. एएचएन न्यूज़ को लाइक करें, शेयर करें और सब्सक्राइब करना ना भूलें।